అండి. ఈమెయిల్ ద్వారా కృష్ణ రాస్తున్నారు, సంతాన ప్రాప్తి కోసం ప్రధానంగా ఏ దైవాన్ని ఆరాధించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సంతాన ప్రాప్తి కోసం పుత్ర గణపతి వ్రతం అనే వ్రతం ఉంది, అది ఆచరించవచ్చు. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం ఆచరించవచ్చు. నాగుల చవితి, సుబ్రహ్మణ్య ఆరాధన. ప్రధానంగా మన జాతక చక్రంలో సంతాన యోగం ఎలా ఉంది, సంతానం అవుతుందా కాదా, ఇబ్బందులు ఏమున్నాయి, దైవం ఒక్కటే, ఇన్ఫినిటీ అని చెప్పాలి. ఈ ఒకటే అయినటువంటి దైవానికి వివిధ ఋతుకాల ధర్మాలను అనుసరించి వివిధములైన నామాలు ఉన్నాయి. మనలో కూడా అనేక గుణగణాలను అనుసరించి ఆ గుణగణాలకు అనుగుణంగా ఏ ఏ దైవాన్ని మనం స్తోత్రం చేస్తే మన కోరికలు నెరవేరుతాయో మనకు జ్యోతిష శాస్త్రం చెబుతుంది. కనుక సంప్రదాయజ్ఞాన్ని సంప్రదింపులు చేసి జ్యోతిష్కులను తెలుసుకొని మన జాతక చక్రానికి అనుగుణంగా ఏ దోషాలున్నాయి, ఏ రూపాలున్నాయి, వాటికి అనుగుణంగా ఆ దైవ రూపాన్ని మనం కొలుచుకుంటే క్షేమం కలుగుతుంది. సంప్రదాయంలో మట్టుకి పుత్ర గణపతి వ్రతం, అలాగే సంతానం అనగానే నాగులు చెప్తారు, నాగ ఆరాధన. కనుక నాగుల చవితి, నాగుల పంచమి, శివారాధన ఇది ప్రధానంగా చెప్పాలి. పార్వతీ పరమేశ్వరులను అర్చిస్తే కూడా సంతానం కలుగుతుంది. పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సంతానం కలుగుతుంది ప్రత్యేకంగా. ఇది గుర్తుపెట్టుకుందాం. చాలా సంతోషం అండి. మీ